పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలనున్న వారిని ఆదుకొనును. కీర్తన 72వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ లోకంలో బలవంతులు, ధనవంతులు మాత్రమే దేవుని ఆశీర్వాదానికి అర్హులు అని అనుకుంటారు. కానీ దేవుడు రాజులకే కాదు, మొరపెట్టుకునే పేదలకు, దిక్కులేని దీనులకు, ప్రార్థించే ప్రతి ఒక్కరికి దగ్గరగానే ఉంటారు. మనుషులు పట్టించుకొని వారిని దేవుడు నిర్లక్ష్యం చేయడు. పేదరికం దేవుని దృష్టిలో శాపం కాదు, ఆయన కరుణా వెలుగులో నిలిచే స్థానం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభువా, మా కళ్ళును తెరిచి మేం పట్టించుకొని పేదలను చూడగల హృదయం మాకు ఇవ్వండి. అక్కరలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా నీ చేతులుగా మారే కృప దయచేయండి యేసయ్యా. దిక్కులేని దీనులను కాపాడే హృదయం మా జీవితాల్లో ప్రతిబింబింపనివ్వండి తండ్రి. ఈరోజు మా పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈ రోజున మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించండి. ఈరోజంతయు కూడా మమ్మల్ని మీరెక్కల కింద కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.